విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, ఓకే, 6 గ్యారంటీలు అంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి అప్పుడున్న నాయకులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఏడాది గడుస్తుంది. 6 గ్యారంటీల్లో సగమే అయినాయి. ఇంకా సగం ఎప్పుడు మీరు అమలు చేస్తారు? ఇప్పుడు సగము అంటే నాకు తెలిసినంత వరకు 1-2 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఒకటి మహిళలకు 2500 ఇవ్వాలి, రెండొకటి 4000 పెన్షన్ ఇస్తాం మనం. ఈ 2 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నిరుద్యోగ భృతి అన్నారు, కళ్యాణ లక్ష్మి. నిరుద్యోగ భృతి ఎప్పుడు అంటే మనం ఉద్యోగాలు ఇవ్వనప్పుడు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడాలి. ప్రభుత్వం రావడంతోనే ఉద్యోగాల జాతరని మొదలుపెట్టింది. మీరెందుకు పెట్టిరు? అది గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు నియామక పత్రాలు ఇచ్చి మీరు 50,000 ఉద్యోగాలు అంటున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అవి. ఆ నోటిఫికేషన్లకు ఉద్యోగాలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కరెక్షన్ చేసి డిలే ఎందుకు చేసి ఇప్పుడు అట్లా కదన్నా. ఇప్పుడు ఉద్యోగాలు మీరు ఏమన్నారు, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అన్నారు. ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు నోటిఫికేషన్? ఎలక్షన్ ముందు ఇక ప్రభుత్వం మారడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు నోటిఫికేషన్. అంటే ఏంది? ఇది ఒక ఎలక్షన్ స్టంట్ చేసిరు వాళ్ళకి ఎలక్షన్ స్టంట్ చేసి ఏంది? నోటిఫికేషన్ అయితే ఇద్దాము, నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులందరూ మళ్ళీ మనకు ఓటేస్తారు, మళ్ళీ మనం ప్రభుత్వం ఫామ్ చేద్దాం, మళ్ళీ మనం సైలెంట్గా ఉందామని ఒక కుట్ర చేసిరు వాళ్ళు. కానీ నిరుద్యోగులు కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ, కుల సంఘాలు కానీ, మేధావులు కానీ ఎవరైనా సరే ఓటర్ అన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు. కాబట్టి ఇచ్చిన నోటిఫికేషన్లను జాప్యం చేయకుండా వెంటనే వాటిని కరెక్షన్ చేసి రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగ నియామ పత్రాలు ఇచ్చేసినాం. జాబ్ క్యాలెండర్ ప్రకారమే వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ వేసినాం. మొన్న గ్రూప్ ఎగ్జామ్స్ వేసినాము, అంతకుముందు 11,000 ఉద్యోగాలు వేసినాము, స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు ఇచ్చినాము, ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసిరు. కాబట్టి ఉద్యోగాలను జాతర కింద ఉద్యోగాలు ఇచ్చేస్తున్నప్పుడు ఇంకా నిరుద్యోగ భృతి గురించి ఏముంది? సరే, ఓకే, కాంగ్రెస్ పార్టీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. 6 గ్యారంటీలను అట్టకెక్కించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. ఒకసారి కాళేశ్వరం అవినీతి జరిగిందని, ఒకసారి మేడిగడ్డ కుంగిందని, ఒకసారి డ్రగ్స్ కేసు అని, ఒకసారి రేవ్ పార్టీలని, ఇంకా ఫోన్ ట్యాపింగ్ అని, ఇప్పుడు కొత్తగా లగచర్ల ఇష్యూ కూడా తెరపైకి వచ్చింది అని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళు ఏదో ఒక రకంగా మీడియాలో బ్రతకడానికి, ఓన్లీ బ్రతుకు తెరువు కోసం మీడియాలో బ్రతకడానికి, లేదంటే టీ న్యూస్ ని, నమస్తే తెలంగాణ పేపర్ ని బ్రతికించుకోవడానికి, వాళ్ళ ఇన్కమ్ కోసం మాత్రమే వాళ్ళు డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం చెప్పినా, లఘుచర్ల చెప్పినా, ఇంకోటి చెప్పినా ప్రభుత్వ పథకాల అమల్లో మాత్రం ఎక్కడికి వెనక్కి పోతలేం కదా. ఇప్పుడు మీరు ఎన్ని కాళేశ్వరం చెప్పినా, ఈ కాళేశ్వరం గురించి చెప్పుకుంటేనే ఫ్రీ బస్ ఇచ్చినాం కదా, ఈ కాళేశ్వరం గురించి చెప్పుకుంటేనే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినాం కదా, ఈ కాళేశ్వరం ని చెప్పుకుంటేనే మీకు గృహజ్యోతిని ఇంప్లిమెంట్ చేసినాం కదా, ఈ కాళేశ్వరం చెప్పుకుంటేనే 500 సిలిండర్ యొక్క కన్ఫర్మేషన్ లెటర్స్ రేషన్ షాప్ లో పిలిచి ఇచ్చినాం కదా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు దాదాపు 420 హామీలు ఇచ్చింది. మీరు అమలు చేసింది కనీసం 1000 సంఖ్యలోనే. ఇప్పుడు వీళ్ళు ఎట్లుంది అంటే, వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వీళ్ళు ఏం చేయకుండా ఏమంటున్నారు, వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వీళ్ళు ఏం చేయకుండా 400 హామీలు ఇచ్చిరు, వీళ్ళు ఏం చేయట్లేదని ఎప్పుడు అంటున్నారు? సంవత్సరం కూడా తిరగకముందే అంటున్నారు. ఇదే కల్వకుంట్ల తారక రామారావు 2014, 15, 16, 17 మీరు కావాలంటే పాత రికార్డు చూసుకోవచ్చు. ఈ 4 సంవత్సరాలు ప్రతి చోట పాడిందే పాట పాసి నోట అన్నట్టు, ఈ కాంగ్రెస్ వాళ్ళు మాకు చందమామ అప్పైపోయినట్టు, మా చేతిలో అద్భుత దీపం ఉన్నట్టు, మా చిన్న పసిపిల్ల ప్రభుత్వము, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మీకు ఆ రోజు చందమామని అప్పయిపోయినాం బాస్. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఇచ్చినాం మేము. మీరు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల కూపగా చేసి, ఆ చందమామలో ఈ రోజు కొంత చూస్తే చందమామలో ఉన్న గుంతలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. మీరు ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ అస్తవ్యస్తం చేసి చెప్తున్నారు. మీకు తెలుసు కదా, మరి ఇప్పుడు ఇవన్నీ కూడా వీలు కాదు అని చెప్పి మీరు చెప్పే ముందు ఎట్లా హామీలు ఇస్తారు మీరు? మేము అస్తవ్యస్తం ఉంది అని చెప్పి మేము ఎక్కడ తప్పించుకుంటలేము. ఇప్పుడు పథకాల అమలులో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు ఏట్లేదు. అంటే పరిస్థితి చెప్పినాం అంతే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి అప్పులు కడుతున్నాం కదా, వాటికి వడ్డీలు కడుతున్నాం కదా, రీపేమెంట్ చేసుకుంటేనే పథకాలు అమలు చేస్తున్నాము. ఇప్పుడు మొన్న వరంగల్లో 4,500 పైచీలకు
నిధులు విడుదల చేసి వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు. ఓకే. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి శంకుస్థాపన చేసిరు కదా ముఖ్యమంత్రి గారు. గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడా ఏంది అంటే, గత ముఖ్యమంత్రి రాజన్న దేవాలయం పోతుండే, లేదా యాదగిరిగుట్ట పోతుండే, ప్రతి దేవాలయం దగ్గరికి పోయి మంచిగా చేసుకుందాం, పక్కన ఎవరైనా ఎమ్మెల్యేనో మంత్రియో మీ ఆఫీసర్ ఉంటే మీరు ఇచ్చేసేయండి, రేపు పొద్దున్నే నేను సంతకం పెట్టేస్తా, రేపు పొద్దున్న జీవో ఇచ్చేద్దాం అంటుండే. రేపు పొద్దున్న నేను నిద్ర లేచేది లేదు, ఈ ఆఫీసర్లను కలిసేది లేదు. యాదగిరిగుట్ట అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే కదా. యాదగిరిగుట్ట అభివృద్ధి చేసినామని చెప్తున్నారు కదా, ఒక్కసారి మీ కెమెరాలు తీసుకొని మనమే యాదగిరిగుట్ట పోదాం. ఓకే. ఎంత డొల్లతనం ఉందో అంటే, చిన్నపాటి వర్షానికి కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట ఇప్పుడు వీళ్ళు నిర్మాణం అంటే పునర్నిర్మాణం చేసిన దానికన్నా ఒక రకంగా పాతగూడే మంచిగా ఉండే, చాలా స్ట్రాంగ్ ఉండే. వీళ్ళు అనవసరంగా వచ్చి ఉన్నదాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి కేవలం కాంట్రాక్టర్లు, డబ్బులు, కమిషన్లు, దీనికోసమే వీళ్ళు ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి జీవో ఇస్తున్నాడు, ఫస్ట్ వాళ్ళకు నిధులు విడుదల చేస్తున్నాడు. జీవో ఇచ్చి నిధులు విడుదల చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి మీకు ఈ జీవో ఇచ్చినాము, ఇన్ని నిధులు ఇచ్చినాము, మేము ఇచ్చినామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఆయన ఉండి నీకు ఇస్తామని చెప్పి వచ్చేస్తుండే. ఇది అప్పుడున్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడా.